లచ్చింది కర్ణించింది. జాను. హలో. ఏం చెప్పెట్లున్నావు? నేను బాగున్నాను, నువ్వు బాగున్నావా? ఏం బాగుండేది? ఏమైంది? ఏం లేదు కానీ చెప్పు. తిన్నావా? నీ అవ్వ తిండి చల్లకుండా తింటా కానీ చెప్పు. ఏం లేదు, ఈరోజు సినిమాకి వెళ్దాం, వస్తావా? అమ్మో, గింత ధైర్యం ఎడికి వెళ్ళొచ్చిందా నీకు? నిన్ను చూసాకే. అరే అరే ఆహా సూపరే. నువ్వు ముందు గుడికి పోయి తర్వాత సినిమాకి పోదాం, ఏమంటావు? సరే సరే. ఫోన్లేవడే ఆ వేణుగాడేనా? వాడు వీడు అనకే, అతను చాలా మంచోడు తెలుసా. ఆ తాగుబోతు సచ్చినట్టు మర్యాదకు ఉన్నానే. అతను చూడడానికి అలా ఉంటాడు కానీ మంచోడేనే. రోజు లేవగానే స్నానం చేసి గుడికి వెళ్తాడు తెలుసా. గుడి అంటే రాజా వైన్సే కదా, నిన్ను కూడా తీసుకెళ్లి ఏదో ఒక రోజు మంచి దర్శనం చేపిస్తాడు, అప్పుడు నీకు దూల తీరిపోద్ది. నాకు రోజు చాక్లెట్స్ తెస్తాడు తెలుసా. అవునా? మరి డబ్బులు ఎవడిస్తాడే? నేనే. మరి అదేదో నీ చాక్లెట్స్ నువ్వే కొనుక్కోవచ్చు కదే. ఏమో పోవే, మాకు సినిమాకి టైం అవుతుంది, నేను వెళ్తున్నా. అవ్వా, వాడితో సినిమాకా? నువ్వు నిండా మునిగిపోయావు స్వాతి, నిన్ను తేల్చడం నా వల్ల కాదు. కావాలా? గుడికని చెప్పి ఇక్కడ తీసుకొచ్చావేంటి? ఓసి పిచ్చి మాలోకం, నా గుడి అంటే గిదే, గిది తీర్థం కాదా? మరి సినిమా? అరే నీకు ఇప్పుడు సినిమా కావాలి గంతే కదా. అయినా సినిమాలే ఉంటాయి బుజ్జి, పాటలు, ఫైట్లు, జోకులు, ఇవన్నీ ఇప్పుడు నీకు నేను చేసి చూపిస్తా, నువ్వు చూడు. నీకు ఇప్పుడు జోక్ చెప్తా. పినీస్ అను. పినీస్. మీ అయ్య పోలీస్. గిదే జోక్ అంటే సినిమాలు ఉండేది గిదే. నీకు ఇప్పుడు పాట కావాలి అంతే కదా. ఎర్ర జెండె నీయలో, ఎర్రెర్రనిది జెండె నీయలో, ఎర్ర జెండె అంతే, పాట అయిపోయా. ఇప్పుడు నీకు ఫైటింగ్ సీన్ కావాలి అంతే కదా. ఒక్క నిమిషం ఉండు. రారా నీకు చూపిస్తా చూడు, ఇప్పుడు చూపిస్తా చూడు, నువ్వు చూడు. ఫైటింగ్ సీన్ అంటే గిద్దే, గిదే సినిమా. సినిమా కూడా గిట్లే ఉంటది. ఫైటింగ్ కూడా అయిపోయిందిగా. నువ్వేం పరిశాన్ కాకు, సినిమాలా కూడా హీరో ఫస్ట్ గిద్దే దెబ్బలు తింటాడు. పోదాం పో, మనం సాధి చేపట్టుకోరాదా? ఎవడ్రా మన వాళ్ళని ఇంత దారుణంగా చంపిన నా కొడుకులు? నా కొడుకులు నాకు కానీ దొరకాలి, ముక్కలు ముక్కలుగా నరుకుతా. రాయ్ రాయ్ విక్కీ, ఎవడ్రా? ఎవడై ఉంటారా? ఎవడంటే ఏం చెప్పండి రా. మన చేతిలో నలిగిపోయిన వాళ్ళు ఒక్కరా ఇద్దరా? రాయ్, ఆ మ్యాటర్ గురించి వదిలే, ముందు దీన్ని మసాజ్ చేద్దాం. రాయ్, బిట్టు గడిపోయిన బాధ నాకు కూడా ఉంది. ఆ వేడేదో దీనిపైన చూపించు, చల్లబడిపోతా.
వెళ్ళరా. సౌందర్య హ్యాపీ హోలీ. ఆపండి, నేను వెంటనే సూర్యుని చూడాలి. అయితే లేటెందుకు, వెళ్దాం పద. పదండి. యూ ఈడియట్, కళ్ళు కనిపించడం లేదా? ఏంటే ఎగురుతున్నావు? ఎర్రని పెదాలు, తెల్లని బుక్కలు బాగానే ఉన్నాయి. నా కళ్ళు బాగానే కనిపిస్తున్నాయి. ఒక్కొక్కరు భలే ఉన్నారే, మత్తుగా గమ్మత్తుగా. హ్యాపీ హోలీ. ఏ వదులు. సూరి, ఎవతివే నువ్వు? పోయి ఇక్కడి నుంచి. నేను సూరి, చిన్నప్పుడు సౌందర్యని. అయితే ఏంది? పో. సూరి, I love you. I love you. గుడ్ మార్నింగ్ సార్. మావాడి గురించి అదే పనిలో ఉన్నాం. యాక్చువల్లీ ఏం జరిగిందంటే, హత్య జరిగిన ప్లేస్లో ఏ ఆధారాలు దొరకపోవడంతో కేసు కొంచెం లేట్ అయింది. తప్పకుండా వాడిని పట్టుకుంటాం. ఇంకా ఎన్ని రోజులు సార్? మీరు రాసుకున్న ఫైలు చెదలబట్టిన తర్వాతనా? ఒక్కగానొక్క కొడుకు సార్, తలుచుకుంటే గుండెలు తరుక్కుపోతున్నాయి. పాపం పిచ్చిది, వాడు పోయిన దగ్గర నుంచి పచ్చి మంచినీడైనా ముట్టలేదు సార్. సార్ కంట్రోల్ సార్, ప్లీజ్ కంట్రోల్ ఇవ్వు సార్. ఎలా కంట్రోల్ చేసుకోమంటారు సార్? 22 ఏళ్ళు కంటికి రెప్పలా కాపాడుకున్నాం సార్. పోస్ట్ మార్టం నుండి ముక్కలుగా కోసి శవాన్ని చాపలో చుట్టి తీసుకొస్తే చూసి ఎలా తట్టుకోగలం సార్? ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. రే, రోజు మీరు కలిసే తిరుగుతారు కదా, అసలు వాడిని చంపాల్సిన అవసరం ఎవరికి వచ్చిందిరా? చెప్పండి చెప్పండి సార్. చెప్పండి. మీరు రిలాక్స్ కండి, నేను మాట్లాడతాను. వాడు చనిపోయిన రోజు కూడా వీళ్లతోనే ఉన్నాడు సార్. ఆ రోజు మామూలుగానే పార్టీ చేసుకున్నాం సార్. తర్వాత వాడు ఇంటికి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ డే మార్నింగే ఇలా జరిగింది సార్. అంతే సార్, అంతకు మించి మాకేం తెలియదు సార్. సార్ మీరు ఊరుకోండి సార్. ఫస్ట్ మీరు కొంచెం వాటర్ తీసుకోండి, నేనున్నాను చూస్తాను. మీరు వాటర్ తీసుకోండి. సిఐ గారు, నాకు వారం రోజుల్లో మా వాడిని చంపిన వాళ్ళ గురించి తెలియాలి. లేకపోతే హోమ్ మినిస్టర్ నాకు బాగా కావాల్సిన వాడు. నేను ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చుంటా. సార్ మీరు తొందరపడకండి, వీలైనంత తొందరలో వాళ్ళని నేను పట్టుకుంటాను. ఏమో సార్, మీ పోలీసులు అంటేనే మాకు నమ్మకం లేకుండా పోతుంది. నన్ను నమ్మండి సార్, మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. మీరు కూర్చోండి. మీ ఫ్రెండ్స్కి ఎవరైనా శత్రువులు ఉన్నారా? లేదు సార్. పబ్బులు బార్లు తిరుగుతుంటారు కదా మీరు. ఈ మధ్య అలాంటి ప్లేసుల్లో ఏమైనా గొడవలు జరిగాయా? అలాంటిది ఏం లేదు సార్. పోనీ పొలిటికల్ లీడర్స్ కానీ రౌడీ షీటర్స్ కానీ
బ్యాక్గ్రౌండ్ ఉన్న గర్ల్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా మీకు? లేదు సార్. బాయ్ ఫ్రెండ్స్ ఉన్న అమ్మాయిలు ఏమైనా గోకారా? అదేం లేదు సార్. ఏమీ లేనప్పుడు మరి మగాళ్ళ మ్యాటర్ మీద ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? మరి ఎస్ఐ బాలు చెప్పినట్టు ఇదంతా ఎవడో సైకో కిల్లర్ చేస్తే వాడు మీ ఫ్రెండ్స్ని ఎందుకు టార్గెట్ చేయాలి? అంటే వాళ్ళకి మీకు ఏదో సంబంధం ఉండాలి. అలాంటిదేం లేదు సార్. మీరు ఖచ్చితంగా నా దగ్గర ఏదో దాస్తున్నారా బాబు? ఏమన్నా ఉంటే చెప్పండి అయ్యా నాకు. చెప్తాను సార్. సరే మీరు వెళ్ళండి. ఓకే సార్. వస్తాం సార్. థ్యాంక్ యూ. ఏదో దాస్తున్నారా మీరు?